అదేగా పిల్ల మనసులో పెట్టుకుని నా ఫోన్ ఎత్తుకుపోయి మీకు ఫోన్ చేసుడు, లొకేషన్ పంపించుడు ఇవన్నీ చేసింది. నేనాడ చూసుకుంటే ఫోన్ కనిపించలేదు. కాల్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక ఏం చేయాలో తెలవక మా ఓనర్కి చెప్తే గామనే ఫోన్ తీసుకుంటుందని పోయిగా పిల్లని పట్టుకుని అడిగితే భయపడి నిజం ఒప్పుకుంది. నా ఫోన్ నాకిచ్చేసింది. ఆ వెంటనే మీరు పరేషాన్ అవుతున్నారేమోనని ఫోన్ చేసి మీతో మాట్లాడినానమ్మా. మరి గీ చీర సంగతేందే? మొక్కలకి నీళ్లు పడుతుంటే జారి కింద పడ్డామ్మా. బట్టలన్నీ బురద అయినాయి. అందుకని ఆడ పనిచేసే వాచ్మెన్ బిడ్డ చీరిస్తే కట్టుకుని వచ్చినా. అయిపోయిందా బిడ్డ నీ చెప్పుడు? అమ్మా, నువ్వు చెప్పేటివి కట్టుకదలని నాకర్థమైతలేదా అనుకుంటున్నావా? లేక నేనేమన్నా పిచ్చిదని అనుకుంటున్నావా? ఏందమ్మా కట్టుకదలానంటావేంటి? కాకపోతే ఏందే, ఒక వాచ్మెన్ కూతురు గింత మంచి చీర తీసి నీకిచ్చిందంటే ఎవరైనా ఎట్లా నమ్ముతారనుకున్నావు? నిన్నే అడిగేది చెప్పు. అత్తయ్య, మీరు అడగడంలో లాజిక్ ఉంది, కానీ కావేరి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందని ఎందుకు అనుకోవట్లేదు? చీర అడిగితే ఇచ్చుంటుంది. ఈ చీర ఎందుకు ఇచ్చిందని కావేరిని నిలదీస్తే ఏం చెప్తుంది చెప్పండి?